తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ఏటిగుట్ట పైనుంచి కిందకు పల్టీ కొట్టింది. అయితే ఈ ఘటనలో ట్యాంకర్ నుంచి కాటు పొగలు రావడం మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడడానికి కారణాలు ఏంటి? ఇక ట్యాంకర్ నుండి వస్తున్న ఆ యాసిడ్ పొగలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద గోదావరి గట్టు మీద యాసిడ్ ట్యాంకర్ వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా అది టైర్ పంక్చర్ అవడంతో కొంత పుంతలోకి దొర్లి బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ యాసిడ్ ట్యాంకర్ కొద్దిగా పక్కకు ఒరిగిందో అందులో యాసిడ్ కొంత బయటకు రావడం, ఘాటు వాసనలతో పాటుగా పొగలు రావడంతో స్థానికులంతా కూడా తీవ్రంగా భయపడిపోయిన పరిస్థితి. వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించడంతో పాటుగా ఫైర్ ఇంజిన్ కూడా సమాచారం అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు ముందు ప్రికాషన్స్ చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ట్యాంకర్ అంతటిని కూడా ముందు కూల్ చేయడంతో పాటుగా అయితే ఆ యాసిడ్ కొంత ప్రమాదకరం లేనిది అని చెప్తూ వారు వెంటనే వేరే ఎంటీ యాసిడ్ ట్యాంకర్ ని తీసుకొచ్చి మోటార్ ద్వారా ఈ ట్యాంకర్ లో నుండి కొత్త ట్యాంకర్ లోకి యాసిడ్ అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి గాయాలు కాలేదు. కానీ టైర్లు ఏదైతే వాహనానికి సంబంధించిన టైర్లు పూర్తిగా అరిగిపోయి ఉన్నాయి. దానివల్లనే ప్రమాదం సంభవించింది. టైర్ పంక్చర్ పడని అయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.